హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఈరోజు కొత్తగా అన్బాక్సింగ్ చేస్తున్నా టిఫిన్ బాక్స్ అనేది. ఇది టిఫిన్ బాక్స్ కాదు, ఇది ఫ్రూట్స్ బాక్స్ అనమాట. అండ్ ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. పొద్దున్న మన అవతారం మీకు కూడా చూపించాలి కదా అని చెప్పేసి ముఖాన్ని చూపిస్తున్నా అంతే. ఇంకా ఇక్కడ చూడండి ఎంత పీస్ఫుల్ ఉంది కదా మార్నింగ్ నుంచి అని ఇట్లా మాట్లాడితే. హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు సాటర్డే అనమాట. సాటర్డే వ్లాగ్ చేద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. అండ్ మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు, థర్స్డే వ్లాగ్ మీ అందరికి నచ్చే ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ ఇట్లా కొంచెంగా స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. ఎస్, మీ అందరికి నచ్చే ఉంటుంది ఆ వ్లాగ్ కూడా. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేసాను అనమాట. ఈరోజు 8 షిఫ్ట్ అందుకే. అండ్ ఈరోజు కూడా యాజ్ యూజువల్ చాలా పాజిటివ్గా స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను పైనకి వచ్చి కొంచెం స్టెప్ 5-10 మినిట్స్ అలా మెడిటేషన్ చేసి కిందికి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఫ్లోర్కి. సో గైస్, ఈరోజు ఎలా ఉండబోతుందో మొత్తం చూసేయండి అంతా. సో గాయస్, ఇప్పుడైతే లంచ్ టైంకి వచ్చేసిన. ఏదో ఒకటి దానికి చుట్టూనే ఉంటాం. నేను అడగడం మర్చిపోయాను. అయ్యో, నేను పొద్దున అట్లనే వచ్చేసినాం. ఇట్లా లంచ్ టైంకి అయితే వచ్చినాం. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఆలూ కర్రీ అనమాట, ఆలూ ఫ్రై. కాల్ చేసిన 9-6కి కదా. నేను అప్పుడు అడిగేది గుడి ముంగట. హలో నవిత, ఇగో నేను బ్రేక్ ఎంతసేపు అయిందో మర్చిపోయినా. ఏం చేంజ్ చేయకుండా ఎన్ని మినిట్స్ అయిందో ఒకసారి చెక్ చేయవా? పాస్వర్డ్ శివ పాస్వర్డ్. కాల్లోనే వెయిట్ చేసావు, చెప్పేం కాదు. $789. నేను లంచ్ పెట్టినా కానీ మర్చిపోయినా అనమాట ఎంత టైం పెట్టినాను అని. చేంజ్ చేయొద్దని చెప్పు. వద్దు, సరే వచ్చేసి ఇక 10 మినిట్స్ వచ్చేస్తా. ఓకేనా? బాయ్. అది ఎందువల్ల రీజన్లో అన్నీ ఉంటాయి. అంటే ఫస్ట్ టైం ఏదైనా బాక్స్ ఎంటీ పెట్టినారంటే అది టిఫిన్ బాక్స్ కాదు, ఫ్రూట్స్ మాత్రం తినేస్తాం మనం. రైస్ తినమంటే అసలు తినం కదా. చలో గైస్, ఇప్పుడైతే పోతున్నాం. ఇంకా అలా నా లంచ్ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 12:16 గైస్, చూసారు కదా, 12:16 అవుతుంది. ఇప్పుడు బ్యాక్ టు వర్క్ అగైన్. కింద ఒకవేళ కనుక క్యాఫ్టేరియాలో మనకి ప్లేస్ సరిపోకపోతే నేను ఇక్కడ వెళ్ళి కూర్చొని తింటాను అనమాట. ఇప్పుడైతే మార్నింగ్ చూసే ఉంటారు కదా ఆ వీడియో, అలా ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ కింద చూపిస్తే ఒకసారి భయపడకండి. ఎస్,
ఇంకా లాగౌట్ చేసిన తర్వాత అలా బాలాజీ స్వీట్ షాప్కి అయితే వచ్చేసాను. నేను నా ప్రీవియస్ వీడియో కూడా చూసే ఉండొచ్చు. నేను రస్మలై ఇక్కడే సెలెక్ట్ చేశాను. అండ్ ఈరోజు కూడా నేను చాలా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను అనమాట, ఏ స్వీట్ తినాలి అని చెప్పేసి. ఇంకా మీ అందరికి తెలిసి ఉంటుంది, నేను ఎవ్రీ ఫ్రైడే మినిమం 7 to 8 స్వీట్స్ అనేది తింటాను. ఎందుకంటే ఎవ్రీ ఫ్రైడే అనేది ఇంట్లో పూజ జరుగుతుంది. ఇంకా అలా అని చెప్పేసి రమణి ఎంత స్వీట్ తింటుందో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకండి. నేను అసలు షుగరే తినను. మిల్క్లో కూడా వితౌట్ షుగర్ నేను తాగుతాను అనమాట, పాలు కూడా. ఇక్కడ ఉన్న అన్ని స్వీట్స్ అయితే నేను ట్రై చేశాను. బట్ ఇక్కడ సమోసా టైప్ ఉంది చూడండి, ఆ గ్రీన్ కలర్ టైప్ ఆ స్వీట్ అయితే తీసుకోలేదు. అండ్ ఫైనల్లీ బాదం మిల్క్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దట్ థిక్ కన్సిస్టెన్సీ అనేది ఉంది కదా, అందుకని చెప్పేసి నాకు మంచిగా అనిపించింది. సో నేను డెఫినెట్గా ఇది ట్రై చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు సమోసా తీసుకున్నారు అండ్ నేను వచ్చేసి బాదం మిల్క్ తాగుతున్నాను. అసలు చెప్పాలంటే నాకు టైం ఉండట్లేదు, లేకపోతే ఇంకా నేను చాలా చాలా ఫుడ్ వ్లాగింగ్స్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే మనకు టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి. అండ్ ఈ వీడియో తీసి కూడా ఒక 1 week అయిపోయింది. 1 week తర్వాత నేను ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిన తర్వాతనే వీడియో మాత్రం ఎడిట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే అలా స్వీట్ షాప్ నుంచి బయటికి అయితే వచ్చాను. ఇప్పుడు నాకు స్పైసీ తినాలనిపిస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా రోడ్ క్రాస్ చేసిన తర్వాత అక్కడ పానీపూరి కనిపించగానే వెళ్ళి చాట్ బండి దగ్గరికి వెళ్ళేసి పానీపూరి అయితే తింటున్నాను. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత కంటిన్యూస్గా ఫుడ్ కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా అని చెప్పేసి మీకు కూడా అనిపిస్తుంది. కాకపోతే నేను మార్నింగ్ నుంచి కొంచెంగానే ఫుడ్ తింటా కాబట్టి నేను ఎంత తిన్నా కూడా లావ్ అవ్వను, అది నాకు తెలుసు. ఇంకా నా ఫుడ్ సీక్రెట్ ఏంటి అంటే నేను ఎవ్రీడే ఓన్లీ 7 to 8 or else 12 స్పూన్స్ నచ్చితే కనుక రైస్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను, ఇంకా ఫ్రూట్సే తింటున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇలా వెళ్ళేటప్పుడు కంటిన్యూస్ ఏంటి ఇన్ని ఆటోస్ పెట్టిరు అని చెప్పేసి నేను కూడా షాక్ అవుతున్నాను. కాకపోతే అయితే ఇంట్లోకైతే వెళ్ళిపోదామని చెప్పేసి చూస్తున్నాను, కంటిన్యూస్గా ఈ ఆటోలు కనిపిస్తున్నాయి. నాకేదో షో లాగా అనిపిస్తుంది నిజంగా. ఇవన్నీ తీసుకుపోయి మ్యూజియంలో పెట్టాలనిపిస్తుంది. ఏం చేస్తాంలే, కాకపోతే మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పి మీకు కూడా చూపిస్తున్నా. ఇంకా అలా ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ అనేది వడలు చేస్తుంది అనమాట. మేము ఇది ఏమంటామంటే మినప వడలు అంటాము. అండ్ దీంతోపాటు నాకు ఇప్పుడు పోలే కూడా తినాలనిపిస్తుంది. మా మమ్మీకి చెప్పేసిన, ఆల్రెడీ వాళ్ళు మార్నింగ్ చేసుకొని తిన్నారు, కాకపోతే నాకు ఉంచలేరు పోలేలు అనమాట. అందుకని చెప్పేసి నేను మళ్ళీ చేయమంటే చేస్తుంది మా మమ్మీ. ఒకసారి చూపిస్తాను, అది కూడా వీడియో కంటిన్యూ అయితే అవుతుంది చూడండి. ఇంకా మా మమ్మీ చేసే ఫుడ్స్లో అయితే నాకు పోలేలు, చికెన్ బిర్యానీ అయితే చాలా చాలా ఇష్టము. చాలా మంచిగా చేస్తుంది అనమాట. నేను చాలా స్ట్రాంగ్గా కూడా చెప్పగలుగుతాను. ఎవరి ముందైనా సరే చెప్పేసాము మా మమ్మీ పోలేలు ఇంకా చికెన్ బిర్యానీ అయితే మంచిగా చేస్తానని చెప్పేసి. ఎవరి రిలేటివ్స్ వచ్చినా కానీ అందరు అదే అంటారు. చూడండి కిచెన్లో ఎంత బిజీ ఉంది మా మమ్మీ, అయినా కూడా నేను బయట నుంచి తినేసి వచ్చిన. ఇంకా ఈరోజు లంచ్ కంప్లీట్ అలా చేసేసిన కదా, తిడుతుంది మా మమ్మీ, ఇంకా ఎందుకు కొంచెమే తింటూ అన్నీ బయటనే తినేసే అంటుంది. ఇంకా అట్లా ఈరోజు నైట్ డిన్నర్ లేకుండా డైరెక్ట్ పోలో తినేసి వండుకుంటా అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బాయ్.